హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఏం చేశాను ఇన్ని రోజులు? ఖాళీగా లేను. ఎందుకు అంటే ఎండాకాలం వస్తే ఇంట్లో బోల్డంత పని ఉంటుంది. వడియాలు పెట్టాలి. ఇదిగోండి, మార్కెట్కి వెళ్ళి పచ్చిమిరపకాయలు తీసుకొచ్చి, మిరపకాయలు అనమాట, ఇవన్నీ శుభ్రం చేసి బాగా ఉప్పు నీటిలో కడిగి శుభ్రం చేసిన తర్వాత దీన్ని మంచిగా అదేమంటారు, చాకుతోటిగా మధ్యలో గీరి ఉప్పు, మజ్జిగ, తర్వాత వాము జీరా ఫ్రై చేసి మజ్జిగలో వేసేసి మిరపకాయలు తెలుసు కదా ప్రాసెస్. ఇంకా తర్వాత వచ్చేసి వడియాలు పెట్టాను. ఇదిగోండి వడియాల పిండి. మీకు వడియాల పిండి చేసుకోవడం బ్రహ్మ విద్య, ఏమి కాదు, చాలా ఈజీ. ఇదిగోండి ఇలాగ ఎసురు అయ్యేటప్పుడు కొంచెం నీళ్ళు ఎక్కువ పెట్టుకోండి. ఉడుకు నీళ్ళు పక్కన తీసి ఒక చెమ్ము నీళ్ళు పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇందులో ఉప్పు, సోలా పొడి, జీరా, లేదు అంటే వాము వేసేయాలన్నమాట. వేసి ఇంకా వడియాల పిండి ఉడికించుకోవడమే. ఒకవేళ గట్టిగా అవుతుంది అన్నప్పుడు మనం ఈ ఉడుకు నీళ్ళు తీసి పెట్టాం కదా, అందులో వేసేయాలి. చల్ల నీళ్ళు పోస్తే ఉండగట్టుతుంది కాబట్టి వేడి నీళ్ళు పక్కన తీసి, ఇంకా ఒకవేళ లూజు అయితే పర్వాలేదు, కొంచెం స్పూన్లతో అయినా అప్పడాలు వేసుకోవచ్చు. ఇంకా గట్టిగా అయ్యింది అంటే ఈ చెమ్ము నీళ్ళు పక్కన తీసి పెట్టాం కదా, అందులో కలిపేయచ్చు. చేస్తూ ఉండండి, ఈజీగా వచ్చేస్తుంది. నాకు ఇప్పుడు ఈ వీడియో తీసేది వేరే వీడియో తీస్తున్నాను. ఏమిటిది అంటే పుస్లూరు వెళ్తున్నాం అన్నమాట. వంట చేసుకొని ఇంకా క్యారెట్ కట్టుకొని పుస్లూరుకి వెళ్ళాము. దర్గా ఇక్కడ మా ఏరియా వాళ్ళు వీడియో చూస్తారు కదా, వాళ్ళకైతే చెప్తున్నాను. ఇది పుస్లూరు దర్గాకి మన ఏరియా నుండి అయితే చాలా దగ్గర, 18 కిలోమీటర్లు అంతే. ఈజీ అన్నమాట. 2 వీలర్లో వెళ్ళొచ్చు, లేదు ఫ్యామిలీతో అందరం కలిసి వెళ్ళాలి. లగేజ్ ఉంటుంది కదా, మనం అక్కడ కూర్చోడానికి ఏదన్నా తీసుకుంటాం కదా, ఇంట్లో పాత బెడ్షీటో కవరో ఏదో, తర్వాత క్యారెట్లు ఉంటాయి. ఆటోలో వెళ్ళండి, పిల్లలు ఉంటారు కాబట్టి సేఫ్ అన్నమాట. ఆటోలో వెళ్ళండి. ఓకే. ఇదిగోండి ఇలాగా పచ్చని పొలాలు, ఎంత బాగుందంటే పుస్లూరు దర్గా. నీళ్ళు కూడా ఉన్నాయి. నేను ఎండాకాలం కదా, అందిట్లో నీళ్ళు ఉంటాయో లేదో అనుకున్నాను, కానీ నీళ్ళు కూడా ఉన్నాయి. పిల్లలు చాలామంది, పిల్లవాళ్ళే కాదు పెద్దవాళ్ళు కూడా ఈత కొడుతున్నారు. అంటే అంత ఎక్కువ లేవు, నార్మల్గా పారుతున్నాయి అన్నమాట. ఇదిగోండి ఇంకా ఇలాగా, అందుకే నాకు వీడియోలు తీసి అప్లోడ్ చేసేకి వీలవ్వట్లేదు. ఇదే ఇంట్లో వడియాలు పెట్టాను, మిరపకాయలు అవి చేశాను. తర్వాత జొన్నలన్నీ శుభ్రం చేసి కడిగి ఆరబెట్టి ఎండలో బాగా ఎండిన తర్వాత డబ్బాలో వేసి పెట్టాను అనమాట. ఇదిగోండి ఇంకా పుస్లూరు దర్గాకి వచ్చేసాం. జొన్నలు చాలామంది అలాగే విసిరిస్తారు, చెరుగుతారు, రాళ్ళు అవి ఇవి ఉన్నాయో చెక్ చేస్తారు, డబ్బాలో వేసుకొని పోయి గిన్నె పట్టిస్తారు. నేను అలా చెయ్యను. ఫస్ట్ అంతా చెరిగిన తర్వాత బాగా ఎక్కువ నీళ్ళలో శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టేసి మళ్ళీ ఒక డబ్బాకి ఎత్తిపెట్టి, ఎప్పుడు కావాలో అప్పుడు 2 పళ్ళ జొన్నలు విసిరిస్తాను గిన్నెకి తీసుకొని. ఇంకా ఇదిగోండి దర్గా గురించి చెప్తున్నాను చూడండి. దర్గా పుస్లూరు దర్గా ఇది. ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ మన రాష్ట్రము, తర్వాత మన దేశంలో ఎక్కడో అక్కడ చాలామంది కొంచెము భేదాలుగా ఉంటారు, కానీ మన కర్నూలులో ముఖ్యంగా నాకు చాలా గర్వపడతాను. అందరు కలిసిమెలిసి ఉంటారు. ఇక్కడైతే ఎంతమంది ఉన్నారు తెలుసా, హిందువులు కూడా టెంకాయ కొడుతున్నారు, పెళ్ళిళ్ళకి పత్రిక ఇచ్చేకొచ్చినారు అక్కడ. తర్వాత పుట్టినెంటుకలు తీస్తున్నారు. ఎంత హ్యాపీ అనిపించిందంటే కార్లు వేసుకొని, ఇంకా అవి ఏమంటారు, పెద్దవి వ్యాన్లు ఉంటాయి కదా, అవి తీసుకొని వంటలు కూడా చేస్తున్నారు, పొట్టేళ్ళు కోసి. మంగళవారం వెళ్ళామన్నమాట ఈరోజే. ఇంకా ఇదిగోండి అందరు చూపిస్తున్నాను చూడండి. నీళ్ళు ఉండవు అనుకున్నాను, కానీ కొన్ని మాత్రం పారుతున్నాయి, మరీ ఎక్కువ లేవు, ఉన్నాయి కొన్ని. ఇదిగోండి
మా ఆయన నేను మా ఆయన ఇదిగోండి మా ఆయనకు చెప్తున్నాను నాకు కొంచెం వీడియో తీయి అని చెప్పి. దర్గాలో ఇదిగోండి అక్కడ వంటలు చేస్తున్నారు చూడండి. ఎప్పుడూ దర్గా ఫుల్గా ఉంటుందంట. నేను అక్కడ అడిగాను, ఎప్పుడు ఉంటారు జనాలు అని చెప్పినారు. అంటే సండే మాత్రమే ఉంటారా ఎక్కువ, అంటే గురువారము శుక్రవారం మాత్రమే ఉంటారా అంటే లేదు అలా కాదు, ఎప్పుడు ఫుల్గా జనాలు ఉంటారు అని చెప్పినారనమాట. దర్గాకి ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే, ఏమన్నా మీకు కోరికలు ఉంటే వెళ్ళండి. అలా అని కాదు, కోరికలు ఉన్నా లేకపోయినా వెళ్ళి రండి, బాగా హ్యాపీ అనిపిస్తుంది. ఇదిగోండి పొలాలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, చాలా బాగున్నాయి. నేను ఇంకా మా ఆయన ఇంకా లగేజ్ ఉంది, మళ్ళీ ఆ మొబైల్ పట్టుకొని వీడియోలు ఎక్కడ